ఫోన్ లేట్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఎవరా నువ్వు? సారీ సారీ సెకండ్. ఎవడో వచ్చింది. ఒక్క నిమిషం ఆగు. గదికు కాల్సిందారా నోర్మయ్. ఎవడో వచ్చింది. ఇంతకు నుంచి లైన్ లో ఉండి ఒక్క నిమిషం. నోట్లోకి ఈగలు దమ్మలు పోతాయి. నోర్మి సేమ్ డ్రైనేజ్ ఎవడో వేస్ట్ కారుస్తుంది. ఓకే కొద్ది నిమిషం ఆగే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. వీడు బాధ చూసుకొని ఉండు. ఎందుకు నీ బాధ? అది ఐ లవ్ యూ. కొత్త కుకట్ బల్లో పోయి పడతావుడా నా కొడుకు. నీకు ఎట్లా అనిపిస్తున్నాడా నీకు? సారీ అక్క. అరే ఇప్పుడు ఐ లవ్ యూ అని మళ్ళీ అక్క అంటున్నావేంద్రా నువ్వు? కొంచెం మెల్లింగ్ కొట్టక్క. ఆడ అమీర్పేటలో పడతా. ఆడ చిన్న పని చూసుకొని వెయిట్ చేస్తా. ఆడకొచ్చి కట్టక్క కుక్కట్పల్లిలో పడతా. సరేనా అక్క? హలో చెప్పు. ఏమండి ఎక్కడున్నారు? నేను ఎక్కడ ఉంటా? ఆఫీస్ లోనే ఉంటా. సరే వచ్చేటప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి కొంచెం బోరా. ఇప్పుడు మీ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకే? మా అమ్మోళ్ళ ఇంటికి పోయి నానబెట్టిన బియ్యం తీసుకురారా. అయితే యూట్యూబ్ లో ఒక రెసిపీ చూసిన. నానబెట్టిన బియ్యం వాడమనుంది, అందుకనే తీసుకురమ్మంటే. ఓ నథింగ్ అడదానా, నీ తెలివి పొద్దు కదే. రెసిపీ అనేది మీ నానబెట్టిన బియ్యం కాదు, నీళ్ళల్లో నానబెట్టిన బియ్యం. అవునా? అబ్బా చైన్ బాగున్నాక బాగుగానే ఇచ్చినా. వాడెప్పుడు కొనిస్తాడు, ఎప్పుడు డబ్బులు దొంగతనం వేసావా? ఇచ్చి కనిపిస్తున్నారా? మరి ఎట్లా వచ్చినాక ఈ చైన్ నీకు? ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక అందమైన అమ్మాయి ఫోటో పెట్టి కింద ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టా. దెబ్బకి ఫ్లాట్ అయ్యాడు వాడు. నాకు డబ్బులు కావాలి ఎందుకంటే నేను నగలు కొనుక్కోవాలి అని మెసేజ్ పెట్టా. డబ్బులు పంపించాడు. ఆ డబ్బులతోనే ఈ నగలు కొనుక్కున్నా. ఇప్పటి నుంచి నీలానే చేస్తా అక్క. మీరేం టెన్షన్ పడకండి డాక్టర్ గారు, అధైర్య పడకండి. మీకేం ఇబ్బంది పడకుండా అయిపోద్ది. టెన్షన్ పడకండి, నేనున్నా కదా. ఎంతమంది పంపించడం మేడం? మనం పంపించండి. మనం పోదాం పై నుంచి. ఎందుకు డాక్టర్ దగ్గర నుంచి ఎందుకు వచ్చాను? అది అన్నాడు శ్రమ. భయపడకు, టెన్షన్ అడకు, కంగారు అడకు, నేను మొన్నమంటుంది అక్క. అయితే నీకు మంచిగా కదా ధైర్యం చెప్తుంది కదా. ఓకే అన్నాడు చెప్పండి. నాకరకు ఆ డాక్టర్ కి ఎంతమంది పానాలు పైకి పంపించిందో నేను పోతాయి నుంచి. ప్రాబ్లం మా చెల్లెలు మేడం. మేడం ఒక ఎదువా నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అని పారిపోయింది మేడం. తన పోలికలు గుర్తుపట్టగలుగుతా. 6 feet హైట్, 6 pack బాడీ, మిల్కీగా మహేష్ బాబులా ఉంటాడు మేడం. అవునా? సరే మీ ఫోన్ నెంబర్ ఏదైనా చేయండి, దొరికితే వాడు మిల్కీ బాబు మహేష్ బాబులా ఉంటాడా? వాడిని యూత్తనే వాంటింగ్ వస్తుంది. ఏంది పొట్టిగా కర్రగా, పైన బట్ట కింద పొట్టు. ఆపు, వాడు ఎట్లా పోయిన పేరు పోయింది. మంచి మిల్కీ బాయ్ మహేష్ బాబు లాంటి బాబు నేస్తాయి మనకి. వీడైంది ఇట్లా చేస్తుండ్రు. వేసిందా వీడేంది పొద్దు పొద్దున దేవుని తలకాయ తింటుండు. రూపేష్ దేవుడా, ఎంత పని చేసినావు ఇన్ని రోజులకు. నా తమ్ముడిని మాట పోగొట్టినావా? ఎన్ని రోజులకు ఎంత మంచి పని చేసినావు దేవుడా. థ్యాంక్స్ దేవుడా. ఒక్క నా నోరేం పోలే. ఏం చేస్తున్నావురా మరి? దేవుడు ముందుకు వస్తే ఎట్లా మాట్లాడినా ప్రాక్టీస్ చేస్తున్నా అక్క. ప్రాక్టీస్ చేస్తున్నావా? అవు అక్క, దేవుడు ఒకవేళ మన ముందర
వస్తే మనం ఎట్లా మాట్లాడాలక్క? ఓరి పిచ్చోడా అని ఫస్ట్ నువ్వు ఇది తెలుసుకో. దేవుడు నీ దగ్గరికి వచ్చిందా దేవుని దగ్గరికి నువ్వేనవా అదే ఆలోచించు ఫస్ట్. అవుదా, మనం చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళేది. ఏమైందిరా? నేను చెప్పాను బా. ఫ్రెండ్నే కదా. నేను చెప్పాను బారా. అయితే పో. నాకేనే చెప్పురా. ఏం చెప్పమంటావు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, అర్థమైందా? బాగా అర్థమైంది. ఇప్పుడు ఏం చెప్పమంటావు? తూర్పు తిరిగి దండం పెట్టు. ఏదోవా. ఎక్స్క్యూజ్ మీ. డబ్బులు పక్కన. చి 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 చి, నా ముష్టిమని కాదు. మరి అది ఐ లవ్ యూ. చాక్లెట్స్. థ్యాంక్ యూ భయ్యా. మా పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా 2 ఉన్నాయా? బాయ్ బాయ్ భయ్యా. ఏం పని చేసినావు? అంత హుషారుగా ఉన్నావు. నిన్నకు మంచి పని చేసా అక్క. ఏంటది? చీమ నీళ్ళలో పడిపోతే దాన్ని కాపాడినా. అవునా, ఎంత మంచి పని చేసినావు, ఎంత గొప్ప పని చేసినావు. ఇట్లా కాదు, అందరు చెప్తాం. అందరు రండి, అందరు రండి, రండి. మా చెల్లి ఒక గొప్ప పని చేసింది తెలుసా? చీమ నీళ్ళలో పడితే కాపాడింది. రితు, ఇంతగా చీమ ఎక్కడ వాళ్ళకి చూపెడదాం. అది నీళ్ళలో పడింది అక్క. వెంకాడు పన్ను సాచిపోయింది. So beautiful, so elegant, just looking like a wow. ఎవడే వీడు? నీ కాబోయే అల్లుడమ్మా. చిచ్చి ఏం మాట్లాడుతున్నావు? వీడు మన కాబోయేలుడేంది? మనం కాబోయేలుండి ఎట్లుండాలి? ఒక లంగా, ఒక లుచ్చా, ఒక వేస్ట్ వాడు మినిమం 10 మర్డర్ చేసినైతేనే కావలేదు. వీడు చూసి ఇంత మంచిగుండు. ఓ సిబిచ్చమ్మ, వీడు మనకన్నా పెద్ద దొంగనే. మనమేమో బస్సులా, ట్రైన్లా, మార్కెట్లా దొంగతనం చేస్తాం. వీడు మంచి ఏసీ ముందు కూర్చొని దొంగతనం చేస్తాం. అంటే వీడు పెద్ద హ్యాకరే. ఇంత పెద్ద దొంగలాకున్నాడే వీడు. ఒక స్మాల్ వేసుకుని రోటీ ఎక్కుతాం. ఏం చేస్తాం? చెయ్యా కాల్ చేద్దాం. అమ్మా కర్మం చేయనమ్మా, అమ్మా కర్మం చేయనమ్మా, కాళ్ళు అనుకుంటున్నాన్ని. సల్లంగా తల్లి, నాలాంటి మొగుడు రాడు తల్లి. చిచ్చి వీడికి అనవసరంగా డబ్బులు ఇచ్చిన. వీళ్ళలాంటి మొగుడు రావడం. అమ్మా ధర్మం చేయనమ్మా, కాళ్ళు అనుకుంటున్నాన్ని. వచ్చేలకలు అనవసరంగా టైం వేస్ట్. వేస్ట్ మొగుడు. నేను ఎవరు అడిగింది? నిన్ను ఎవరు అడిగారు? అమ్మా ధర్మం చేయమ్మా, కాళ్ళు అనుకుంటున్నాన్ని. ఏంట్రా ధర్మం చేయాలా? రే రే రే, నన్ను వదిలేరా బాబు. నాకున్న 2 కాలేరా. దాంట్లో నేను నీకు ఒకటి ధర్మం చేసినాకో నీకు నేను అడుకుంటూ గుంటుకుంటూ నడవాల్సి వస్తుంది. నన్ను వదిలేరా బాబు. ఈ తల్లికి ఇలా ఆడదామే. వీడి కాలుందా?